హలో అందరికీ, నా పేరు అక్షయ్. నేను ఇక్కడ యూనివర్సిటీ ఆఫ్ జార్జియాలో ఎంబీబీఎస్ చేస్తున్నాను. ఇక్కడికి నేను బీసోస్ కన్సల్టెన్సీ ద్వారా వచ్చానన్నమాట. నేను ఇప్పుడు ప్రజెంట్ 5th సెమిస్టర్ చేస్తున్నాను. అండ్ కమింగ్ టు హియర్, లైక్ ఇది తోడ్వా క్లినిక్. సో ఇక్కడ మాకు ప్రీ క్లినికల్స్ జరుగుతాయి అనమాట. సో ఇది ఒకటే కాకుండా ఇంకా మోర్ 18 క్లినికల్స్ అనేవి మా యూనివర్సిటీకి ఉన్నాయన్నమాట. సో లోపలికి వెళ్ళి ఎక్స్ప్లెయిన్ చేస్తాను క్లినికల్స్ ఎలా జరుగుతాయి అండ్ లోపల ఏమేమి డిపార్ట్మెంట్స్ ఉంటాయని చెప్పేసి. ఇది వచ్చేసి రిసెప్షన్ అండ్ ఇటు సైడ్ వచ్చేసి మాకు క్లాసెస్ జరుగుతాయి. అండ్ ఇక్కడ లైక్ చాలా డిపార్ట్మెంట్స్ ఉంటాయి అండ్ డిపార్ట్మెంట్ వైజ్ మనకి రూమ్స్ అనేవి డెవలప్ చేసి ఉంటాయి అనమాట. కార్డియో డిపార్ట్మెంట్ కానీ, రేడియాలజీ డిపార్ట్మెంట్ కానీ, సో లైక్ ఏ స్పెషలైజేషన్కి ఆ డిపార్ట్మెంట్స్ అనేవి ఉంటాయి. సో నేను కుదిరితే ఇప్పుడు మా ప్రొఫెసర్తో మాట్లాడిపించడానికి ట్రై చేస్తాను. సో ప్రతి ఒక్క ప్లేస్ వచ్చేసి చాలా హైజీన్గా మెయింటైన్ చేస్తారు ఇక్కడ మనకి లైక్ ఏ డిపార్ట్మెంట్ వైజ్ ఆ డిపార్ట్మెంట్కి మనకి క్లినికల్స్ రూమ్స్ అనేవి ప్రొవైడ్ చేస్తారనమాట. సో ఇది వచ్చేసి మనకి కార్డియో డిపార్ట్మెంట్. ఇక్కడ చూసుకుంటే మనకి న్యూరో డిపార్ట్మెంట్. ఇక్కడికి వచ్చేస్తే మనకి ఆప్టోమెట్రీ లైక్ క్లినికల్స్ ఎలా జరుగుతాయి ఏంటి అని ప్రతి ఒక్కటి ఎక్స్ప్లెయిన్ చేయడానికి మా ప్రొఫెసర్ పర్మిషన్ అనేది తీసుకోవడం జరిగింది. మా ప్రొఫెసర్తో మాట్లాడిపించడానికి ట్రై చేస్తాను. So hi, I'm Professor Mariam. I'm a neurologist in Todwaa Clinic in Tbilisi. So today we are going to talk about our students. They come here twice a week or once a week. So we give them clinical reports, patient reports to give them like education and clinical skills. We have so many departments like gastroenterology, cardiothoracic department, radiology. So today our students are coming with me to give them clinical skills. ఇప్పటివరకు మా ప్రొఫెసర్ చెప్పిన దాని ప్రకారం అండ్ నేను చెప్పిన దాని ప్రకారం మీకైతే ఒక నాలెడ్జ్ అయితే వచ్చింది అనుకుంటున్నాను. లైక్ ఇక్కడ క్లినికల్స్ ఎలా జరుగుతాయి అండ్ ఎవ్రీథింగ్. అండ్ ఇప్పుడు హాస్టల్స్ గురించి వస్తే మాత్రం మనకి హాస్టల్లో లైక్ ఇండియన్ ఫుడ్ అనేది ప్రొవైడ్ చేస్తారు. ప్రతి స్టాఫ్ మాతో చాలా ఫ్రెండ్లీగా లైక్ మూవ్ ఆన్ అవుతారనమాట. ఏ చిన్న ప్రాబ్లం ఉన్నా సపోర్ట్ చేస్తారు. అండ్ ఇక్కడికి వచ్చిన డే 1 మనకి సిమ్స్, బ్యాంక్ అకౌంట్స్ అండ్ ఎవ్రీ టీఆర్సీ అంటే టెంపరీ రెసిడెన్స్ వర్క్ అనేది చేస్తారనమాట. అండ్ ఇక్కడికి వచ్చినాక 1 month 2 months వరకు చూసుకొని తర్వాత లైక్ ఓకే ఎవరి పని వాళ్ళు చేసుకోండి అన్నట్టు ఉండదన్నమాట. హోల్ 6 years మన ఎంబీబీఎస్ అయిపోయేంత వరకు మనకి ప్రతి ఒక్క ఇష్యూలో మనకి సపోర్టివ్గా ఉంటూ మనకి ముందుకు తీసుకెళ్తారు. అండ్ కమింగ్ టు లైక్ డాక్యుమెంటేషన్, అక్కడ మనకి ఇండియాలో చాలా బ్రాంచెస్ అనేవి ఉన్నాయన్నమాట. సో మనకి ఏ బ్రాంచ్కి వెళ్ళినా వీసోర్స్ మనకి మేనేజ్మెంట్ మాత్రం మంచి సర్వీస్ అనేది ప్రొవైడ్ చేస్తుంది. అండ్ డాక్యుమెంటేషన్ వర్క్లో, వీసా వర్క్లో అది లైక్ ఏ చిన్న వర్క్ అయినా కానీ వాళ్ళు మనకి బ్యాంక్ లోన్స్ ప్రకారంగా కానీ అండ్ ఇంకా ఏ డౌట్స్ ఉన్నా యూనివర్సిటీ పరంగా ఇంకేమైనా డౌట్స్ ఉన్నా కానీ వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తూ మనకి ఎలాంటి డౌట్స్ ఉన్నా క్లారిఫై చేస్తూ మంచి సర్వీస్ అనేది ప్రొవైడ్ చేస్తూ స్టూడెంట్ ఎంబీబీఎస్ చేయాలనుకున్న కళని నెరవేరుస్తారనమాట. థ్యాంక్ యూ విసోర్స్.